రైట్గా గత వైసీపీ పాలనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి వెళ్లిందని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో 10,50,000 కోట్ల అప్పులు చేశారని తెలిపారు. ఈ కారణంగా ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వంపై 1,40,000 కోట్ల వడ్డీ భారం పడుతోందని మంత్రి ఆనం వివరించారు. వైసీపీ చేసిన పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయని ఆయన ఆరోపించారు. దాన్ని కూడా మీరు దగ్గర ఉండి మీ గ్రామాల్లో ఈ రోడ్లు మంచి రోడ్లు వేయించండి అని చెప్పి జనార్దన్ రెడ్డి మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. మనం చాలామందికి రుణపడి ఉన్నాం. ఇవాళ నేను మీకు ఎలా రుణపడ్డాను, మీరు నేను అందరం కలిపి చాలామంది మంత్రులకు రుణపడి ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చినటువంటి మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు 27 లక్షల రూపాయలతో నిలిచిపోయినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నిధులిచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే 2,22,00,000 రూపాయలతో ఈరోజు సిమెంట్ రోడ్లు ఇవ్వడమే కాదు, R&B మంత్రి గారు మరో ₹1 కోటి పైన ఇచ్చి ఇక్కడ బుచ్చిరెడ్డిపాళెం నుంచి మెయిన్ రోడ్డు అంతా కూడా పూర్తి చేయమన్నారు. అలాగే మరొక రోడ్డు మంజూరు కావాలని అడిగితే దాన్ని కూడా ₹1,40,00,000 అన్నారెడ్డిపాళెం రోడ్డుకి కనెక్షన్ వచ్చే విధంగా ఆ రోడ్డు నిర్మాణం. ఇలా ప్రతి గ్రామానికి మంచి రహదారి సౌకర్యం, త్రాగునీటి సౌకర్యం, మీ కుటుంబాల్లో పేదరికంలో బాధపడుతున్నామనే మాట లేకుండా మీకు సంక్షేమం, రైతులకు కావలసినటువంటి మరి వాళ్ళ రైతులకి ఇస్తామన్న మాట ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వ మద్దతు ధరకే కొంటామని చెప్పి ఇవాళ ప్రభుత్వం పండించినటువంటి పంటను కూడా కొనుగోలు చేసే కార్యక్రమాలు ఇవాళ జరుగుతున్నాయి. ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నాం. ఆత్మకూరు నియోజకవర్గం అంతా కానీ చూస్తే 36,000 మందికి 36,510 మందికి 16,15,47,000 రూపాయలు మన ఆత్మకూరు నియోజకవర్గంలో ఇన్ని వేల మందికి ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. 50,000 కోట్ల రూపాయలు పేద వర్గాల ప్రజలకి పెన్షన్ల రూపకంగా మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. యువతకు ఉద్యోగాలు గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలం ఒక్కరికి ఉద్యోగం ఇచ్చినటువంటి పాపాన్ని పోలేదు. అందుకనే ఉద్యోగాలు మనం ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం. జాబ్ క్యాలెండర్ ఇచ్చి ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇస్తే 16,000 మంది టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. గడిచిన 8-9 సంవత్సరాలు వాళ్ళు కట్టాల్సిన వడ్డీ మనమే కడుతున్నాం. నీకు ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రభుత్వం పనిచేస్తాం. ఇవాళ మొదలు పెట్టాం, సంవత్సరం విన్నారుగా మేము